కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది కబ్జా. ఆకారపు రమేష్ బాబు ఆవేదన. కోదాడ పట్టణంలో ఉన్న బార్ రెస్టారెంట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా సమావేశం నిర్వహించిన మిర్యాల నాగేశ్వరరావు. కేంద్ర మంత్రి పర్యటన వేళ హైటెన్షన్. బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య యాదవ్. దౌలతాబాద్ ప్రజాపాలనలో భాగంగా రైతుల అభివృద్ధి కోసం దౌలతాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయలాపురం కనకయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సాగు మరియు మార్కెటింగ్ అంశాలపై కీలక అవగాహన కల్పించారు. ఆధునిక సాగు, రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించాలని చైర్మన్ సూచించారు. అట్లా డైరీ ఫామ్ తీసుకోవాలి, అన్ని రకాలుగా లబ్ధి పొందాలి, లోన్ తీసుకోవాలి, బంగారు లోన్లు తీసుకోవాలని అందరికీ 6 నెలల టైం ఇస్తుంది. అన్ని రకాల గవర్నమెంట్ అన్ని రకాలు సహకరిస్తుంది. కాబట్టి మీరందరూ రైతు ఉంటేనే సభ్యులు ఉన్నట్టు అన్ని విధాల ఏమి ఇబ్బందులు మా సహకారం అలాగే ఏపీఎం ఇచ్చినట్టు డాడీ మీకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ ఎంఆర్ఓ మాట్లాడి ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీకు పని స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 సెంటర్ల కూరగాయల మార్కెట్ పెడదామనుకుంటున్నాం. ఎందుకంటే బేగంపేట ఏరియాలో బాగా కూరగాయలు పండిస్తారు. వండి మామిడి పోతున్నారు చాలా మంది. వండి మామిడి పోకుండా మన ఏరియాలో 5 మంది వస్తుందా, లేకపోతే ఎక్కడైతే కూరగాయలు పండిస్తారో మనం పాలక వర్గం తీర్మానం చేసుకున్నాం. వాళ్ళని ఆలోచించాలి. ఎందుకంటే పెడదామా అక్కడ కూరగాయల కమిషన్ తీసుకొచ్చి పెడితే రైతులు వండి మామిడి పోకుండా ఇక్కడే ఉండేటట్టు కాంట ఏర్పాటు చేసి రైతులకు అనుకూలంగా అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా ఇబ్బందులు మాట్లాడి ఏర్పాటు చేస్తాం. అందరూ ఏపీఎం దయచేసి ఏ వాళ్ళు కూడా రైతులు అన్ని చేయాలి. రైతులు వర్షాలు వర్షాలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ మంగా జంగయ్యతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ సర్పంచ్ సభ్యులు, కార్యకర్తలు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులు గ్రామ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందుకే మీ అందరూ కూడా ఈరోజు గడ్డమల్లయ్యగూడలో నేను ఈ సర్పంచ్ మెంబర్లు వర్గంలో ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఏ నమ్మకం పెట్టుకొని అయితే నా మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుకొని కాంగ్రెస్లో ప్రతి గ్రామం నుంచి మొన్న రాయపోల్ సర్పంచ్ సభ్యులు జాయిన్ అయినారు. ఈరోజు గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ సభ్యులు జాయిన్ అయినారు. ఇంకా రేపు చాలామంది జాయిన్ అయ్యేటోళ్ళే ఉన్నారు. ఇది కేవలం అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్నటువంటి వాళ్ళను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరిది, కాంగ్రెస్ పార్టీలో అందరినీ కూడా జాయిన్ చేసుకోవడానికి మాకేమంటే ఇబ్బంది లేదు. కానీ అవినీతి పరులను
ల్యాండ్ గ్రాబర్లను, లేకపోతే ఇప్పటి వరకు 15 ఏళ్లలో దోసుకొని తిన్నోళ్లను ఒక కంటతో కనిపెట్టినాం. వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. ఇప్పటికే కొంత శిక్షించినాం. ఇబ్రాహీంపట్నం బస్ డిపో పక్కకున్న భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించడానికి మేము ఒక డిసిషన్ తీసుకుంటే కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. ఇంకా అలాగే ఆదిబట్ల కానీ, సీతారాంపేట కానీ, కొంగర కలాన్ కానీ వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నాం. తప్పకుండా అవి తీస్తుంటేనే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మ వీళ్ళు దొంగల దగ్గర మేముంటే మేము కూడా దొంగలుగా ముద్రపడతామని. అందుకే ఈ దొంగలు రోజు ఒకటి మాట్లాడుతుండు. నిన్న మొన్న కాలేజీలలో వసూలు చేసినాడు అంట వాడు మొత్తం అదే పనులు ఉన్నాడు ఇప్పుడు. అరే 2.5 ఏళ్ళ ఎక్కడ వాయ మాకు అని. వీళ్ళంతా దొంగలు భూములు కబ్జాలు పెట్టి, నేను అందుకే వాళ్ళు మాట్లాడేదానికి జవాబు నేను గ్రామాలలో ప్రజలకే చెప్తా, ఈ దొంగలు వస్తారు జాగ్రత్త, మీరు ఈ దొంగలను దగ్గరికి రానియకుండా అంటే సరిపోతుంది. వాళ్ళేమో రోడ్ల మీద పట్టుకొని ఉరుతుంటారు కదా, అది మా కార్యకర్తలు చూసుకుంటారు అలా పని. నేను గ్రామాన వీళ్ళ సంగతి చెప్పడానికి ఈరోజు ఏ గ్రామంలో అయినా చెప్తున్నా. మంచి కార్యక్రమాలు చేస్తే అభినందిస్తా. మీరు లంగలెక్కలు చేసి 15 ఏళ్ళు అస్తవ్యస్తం చేసి ఈరోజు ఇంకా తిరుగుతున్నటువంటి వాళ్ళను ఎక్కడ కూడా ఎందుకు వచ్చిండ్రు? ఈరోజు రాయపోలు కానీ, గడ్డమలాయగూడెం కానీ ఇంకా చాలామంది వీళ్ళు అనుకుంటున్నారు సర్పంచులను మేము గెలిపించినామని. వాళ్ళ శక్తితోని వాళ్ళు గెలిచిండ్రు. టీఆర్ఎస్తో గెలవలే వాళ్ళు. టీఆర్ఎస్తో గెలిచినామేమో అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే ఓటు ఇవ్వడేయడు, మిమ్మల్ని చూస్తే ఉరికిపోయేటట్టున్నారు. వాళ్ళు వాళ్ళ స్వశక్తితో గెలిచిండ్రు. టీఆర్ఎస్ అంటేనో టీఆర్ఎస్ ఇంకా కాకుండా. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ నుంచి దారి తప్పి వచ్చిన ఒక జింక సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు జింకపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున పొలాల్లో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింక మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ మృతి చెందిన జింకకు పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం ఖననం చేస్తామని వెల్లడించారు. తాడిపత్రి సెక్షన్ ఆఫీసర్ ఎమ్మెస్ఏ అదే మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ మాల్ కాడ ఒక జింక చనిపోయిందని. అంటే మా ఇబ్రాహీంపట్నం విలేజ్ నుంచి వచ్చింది. అన్న నీకు వస్తుంది ఏరియా అని నరసింహ చెప్పేవారు. నేను ఇప్పుడు వచ్చిన అంటే నిన్న రాత్రి ఏమో కుక్కలు దీనికి పట్టినట్లు ఉంది. ఏదో అక్కడ పక్క నుంచి తప్పిపోయి వచ్చింది జింక. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అడిగినాము, అలా చూసినారు ఇక్కడ జింకాలంటే చూడలే ఫస్ట్ టైం అని అంటున్నారు వాళ్ళు చుట్టుపక్కల. ఏదో దారి తప్పి వచ్చింది, కుక్కలు పట్టుకుని కష్టపడి కట్టుకుని దాన్ని అవి ఇక్కడ నుంచి మేట్పల్లికి తీసుకుపోతున్నాం. పోస్ట్మార్టం చేయించి వివరాలు ఇస్తాం. ఎరన్పల్లి అప్పాయిపల్లి గ్రామంలో సర్పంచ్ బొడ్రాయి వెంకటప్ప విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు ఠాకూర్ గోకుల్ సింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సంగప్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన ముఖ్య వ్యక్త ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాసిం అంబేద్కర్ గొప్పతనాన్ని, వారి సందేశాన్ని గ్రామస్తులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రేలారే ప్రసాద్ బృందం అంబేద్కర్ సందేశాన్ని ఆటపాటలతో గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నియోజకవర్గ అంబేద్కర్ వాసులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 42 కథలు రాశాడు చమన్ సింగ్ ఆయన పేరు. అయితే అప్పటి వరకు ఆయన చమన్ అని తెలుసు, కానీ చమన్ సింగ్ అనే విషయం నాకు తెలియదు. ఆయన పేరు చమన్. అయితే ఆయన కథలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఒక కథ ఇలా మొదలవుతుంటుంది. మొట్టమొదటి కథనే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న రోజు కొట్టేవాడు, విపరీతంగా హింసించేవాడు. ఆ హింసకి భరించలేక, ఆ బాధకి భరించలేక వాళ్ళ అమ్మ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడు 4 ఏళ్ల పిల్లవాడు. ఈ 4 ఏళ్ల పిల్లవాడిని పట్టుకొని చేతిలో పట్టుకొని ఆమె నడుచుకుంటూ కుమ్మరోని కుంట అనే ఒక ఊరు ఉంటే ఆ ఊరికి వస్తుంది. కుమ్మరోని కుంట ఎక్కడ ఉందంటే కరీంనగర్లో పెద్దపల్లి దగ్గర ఉంటుంది. చైర్మన్ ఎవరిని పెట్టారు? గోపి సింగ్ను పెట్టారు. అది మీ గొప్పతనం. అదేవిధంగా గ్రామ సర్పంచ్కి ఏం క్యాంపస్
కుర్మ గ్రామ కులానికి చెందినటువంటి ఆయన గ్రామ సర్పంచ్ యువకుడు. ఆయన నాకు మాట్లాడడం రాదు, నాకు కాళ్ళు వణుకుతున్నాయి అన్నాడు, కానీ భయం అవుతుంది అన్నాడు, కానీ చాలా మంచిగా 4 మాటలు అయినా సరే తప్పు లేకుండా మంచిగా చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఇది చాలా సంతోషం. నాకెప్పుడు గుర్తుండేటటువంటి గ్రామం మీ ఊరు అప్పాయిపల్లి. ఎందుకు అప్పాయిపల్లి గుర్తుంటుందంటే మీరందరూ కలిసి కార్యక్రమం చేసేటం వలన. ఒక కారణం, మా ఊరి పక్కనే అప్పాయిపల్లి ఉంటుంది, నల్లమల్ల అడవుల్లో. లింగాల మండలంలో ఒక 6 కిలోమీటర్లు పోతే అడవుల లోపల అప్పాయిపల్లి అని ఊరు ఉంటుంది. కనుక ఈ ఊర్లు నేను ఎప్పుడు మర్చిపోయాను. వేల ఊర్లకు వెళ్ళాను, చాలా ఊర్లు మర్చిపోతాను, అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. కానీ మీ ఊరు మాత్రం మర్చిపోయే ప్రసక్తి ఉన్నది ఎప్పుడు కూడా, తెలిసిన ఊరు కనుక. బార్ లైసెన్సీ బదిలీ వ్యవహారం కోదాడలో సంచలనంగా మారింది. లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ లైసెన్స్ తమకు దక్కలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. కోదాడ పట్టణానికి చెందిన శాఖమూరి కేశవరావు, మిరియాల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరంగా తెలియజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 85 లక్షల ఒప్పందం, 42 లక్షల చెల్లింపు. బాధితుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన నల్గొండ అనిత పేరిట ఉన్న శ్రీ చెన్నకేశవ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ కొనుగోలు కోసం ఏడాది జనవరిలో 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఉన్న బకాయిలను తీర్చేందుకు మార్చి నెలలో SBI చలాన్ ద్వారా 42 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఒరిజినల్ చలాన్లు తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. ఏదన్నా వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోండి. ఏదన్నా కోర్టుకి వెళ్ళి చూపించుకోవాలి. రోడ్డు మీద పెట్టి చేయడం కాదు కదా. కోర్టులో వేసినప్పుడు కోర్టు డిసైడ్ అవుతుంది. కోర్టు డిసైడ్ అవుతుంది. నువ్వేదో ఇక్కడ పేపర్లు పెట్టి రోడ్డు మీద పెట్టి మాట్లాడితే కాదు కదా. పేపర్లో పెట్టి మీరు రోడ్లు ఎవరు న్యాయపరంగా అడుగుతున్నాను నేను. ఎవరిని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు కూడా ఎవరున్నారో రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా రికార్డులో. అన్నీ ఉంటాయి. రిజిస్ట్రేషన్ కాదు, ఇది అగ్రిమెంట్. మెయిన్ అగ్రిమెంట్ దగ్గర ఆయన దొంగ దొరికిపోయింది. కాగితాలు కొనేది అక్కడ ఉంటుంది, రికార్డు ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సైబర్ నేరాలు చేస్తున్న మోసాలను గురించి అవగాహన కల్పిస్తున్న కల్లూరు ఎస్ఐ డి హరిత అపరిచిత వ్యక్తుల ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, మీతో చెప్పగా మీరు ఎటువంటి ఓటీపీలు, పిన్ నెంబర్ చెప్పవద్దు, బ్యాంకు నుంచి ఎటువంటి కాల్స్ మీకు రావని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాల వలలో పడొద్దని వారికి సూచనలు చెప్పడం అయింది. వెరీ గుడ్. ఇక్కడ సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. మనల్ని ఫోన్ చేసి ఓటీపీ అడుగుతారు. మనం ఏదో పనిలో ఉంటాం, ఆటో తోలుకుంటూ డ్రైవింగ్లో ఉంటాం, ఒక దాంతో అది పట్టుకొని ఒక దాంతో ఇదే ఓటీపీ ఏదో చూస్తాం, 164532 అని చెప్పేస్తాం, అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మనం మెసేజ్ ఊరికే చూడం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో చూసేసరికి మన దాంట్లో 1000 రూపాయలు, 2000 ఎంతన్నా కానీ మనకి 1000 రూపాయలు కష్టపడి సంపాదించేటోళ్ళకి 1000 రూపాయలైనా ఎక్కువే కదా, 2000 500 అయినా ఎక్కువ కదా. మనకి ఈరోజు 500 వస్తే ఒక రోజు కూలీ. అది
అవి కూడా ఎక్కువ 500 కూడా పోతాయి. ఈరోజు అంతా మనం కష్టపడింది వేస్టే కదా. అందుకని ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు. తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీ ఆధార్ నెంబర్ అడిగినా చెప్పకూడదు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్లు చేస్తారా? అస్సలు చేయరు. మనం బ్యాంక్కి వెళ్తేనే పట్టించుకోరు. మనం బ్యాంక్కి వెళ్తేనే అక్కడ పట్టించుకోవడం కష్టం. ఎందుకంటే జనం ఉంటారు, పెద్ద లైన్ ఉంటుంది, వాళ్ళ పన్ను వాళ్ళకు ఉంటాయి. మనకి ఫోన్లు చేసి ఇవన్నీ అడుగుతారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు మనకి ఫోన్లు చేయరు, ఓటీపీలు అడగరు, కేవైసీ అప్డేట్లు అడగరు. మనకి లాటరీలో డబ్బులు వస్తాయా? ఉత్తగా లాటరీ టికెట్ కొనకుండా డబ్బులు వస్తాయా? అలాంటివి కూడా మనకి ఫోన్లు వస్తున్నాయి ఈ మధ్య. అటువంటి ఏమి నమ్మబాకండి. మనకి డబ్బులు ఎవడు ఉత్తిగివ్వడు, మనదే ఉన్నదే పోతాయి. ప్లస్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీ పిల్లగాలు మీ ఫోన్లు తీసుకొని గేమ్లు ఆడతారు. ఇట్లా గేమ్లు ఆడి లక్షల్లో పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎకరం భూమిని అమ్ముతాడు, 20 లక్షలు అకౌంట్లో పడతాయి. వాళ్ళ కొడుకు ఒక గేమ్ ఆడి 20 లక్షలు పోగొడతాడు. ఎకరం పోగొట్టాడు గంట సేపు ఆడి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు దానికి అన్నిటికీ యాప్స్ అన్నిటికీ లాక్స్ పెట్టుకోండి. ఎవరికి ఓటీపీలు చెప్పబాకండి. ఫోన్లు అనేది పిల్లలకి ఇచ్చినప్పుడు ముందస్తుగా చెప్పండి, ఏం వాడాలి, వాళ్ళు ఏం వాడకూడదు అనేది ముందు చెప్పండి. వాళ్ళకి వాడడం రాకపోతే అసలు ఫోనే ఇవ్వబాకండి, టీవీ చూడమనండి. సరేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి. సరేనా? థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన వేళ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్పై బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకోవడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులకు నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. నువ్వు చిల్లర మాటలు మాట్లాడతావు. నువ్వు తల్లి పుట్టలేదా? జంతువులు పుట్టావా? పశువులు పుట్టావా? ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రి డబ్బు ఉంటే మా కార్యకర్తలు వాడుకున్నారు బిడా. ఎంత చూస్తాం? కేటీఆర్ మళ్ళీ బిడా. పట్టినవా లేదా? తాగిచ్చిండు. తెలంగాణలో విద్యుత్ రంగానికి సంబంధించిన వివాదాలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రజల ముందుకు తీసుకురాకుండా నేరుగా సీబీఐ దర్యాప్తుకు అప్పగించడం ప్రజలను మోసం చేయడమేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ
టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం స్థానిక టీఆర్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పన్నుల రూపంలో వచ్చిన వేల కోట్ల రూపాయలను విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలుపై ఖర్చు చేసిన నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అనుమానాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన లోకూర్ కమిషన్ కీలక అంశాలను వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అయితే నివేదికలో బయటపడే వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం దానిని గోప్యంగా ఉంచి సీబీఐకి అప్పగించడం వెనుక రాజకీయ అవగాహన ఉందని ఆరోపించారు. ప్రజల డబ్బుతో జరిగిన వ్యవహారాలపై పూర్తి పారదర్శకత అవసరం. లోకూర్ కమిషన్ రిపోర్టును వెంటనే పబ్లిక్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ముతోని కొనుగోలు చేసినటువంటి పవర్కు సంబంధించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, అదే ఛత్తీస్గఢ్ పవర్ కొనుగోలు కావచ్చు, వీటి మీద చేసినటువంటి జస్టిస్ బి మదన్ లోకూర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మరి వాళ్ళ ఈ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేరుగా సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పడం, మరి గతంలో ఉన్నటువంటి రావు గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నటువంటి రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మరి ప్రజల్ని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క చెమట రూపంలో సేకరించినటువంటి పన్నుల రూపంలో సేకరించినటువంటి సొమ్ముని ఇవాళ ఏదైతే లోకూర్ కమిషన్ గారు అనేక అంశాల మీద మరి అనుమానాలని వ్యక్తపరచడం జరిగింది. మేజర్గా వాళ్ళకి ఇచ్చినటువంటి టెండర్లు మరి నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి గల కారణాలు, దాని వెనుక అనేక రకమైనటువంటి ఆరోపణలు, ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి దోపిడీని మరి గత ప్రభుత్వంపై నెట్టుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాల అనుమానాలకు ప్రజలకు తావిచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి రిపోర్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఈ రకంగా చేస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సొమ్ముతోని ప్రజలకు కరెంట్ అందిస్తున్నాం అనేటటువంటి ముసుగులు అనేక రకాల దోపిడీలకు, అనేక రకాల అక్రమాలకు, అనేక రకాల అవినీతికి ఇవాళ మీరు కేరాపు విద్యాశాఖగా ఏర్పరచుకొని ఆ యొక్క విద్యుత్ శాఖను ఏర్పాటు చేసుకొని ఆ విద్యుత్ శాఖ ద్వారా మరి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి మరి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు కాపాడుకుంటూ వస్తూ ఉంది? మరి వాళ్ళ పైకి పేపర్లలో టీవీల ముందు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా నేను వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతాను, నువ్వు వచ్చిన తర్వాత నన్ను కాపాడు, ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద మరి అప్పులు మోపి మన జేబులు నింపుకొని మన పదవులు కాపాడుకుందాం అనేటటువంటి కుట్రలకు ఇవాళ ఈ రెండు కూడా ప్రభుత్వాలు మరి ఇవాళ అగ్రవర్ణ ప్రభుత్వాలే కాబట్టి ఒకరికొకరికి సహకరించుకునే విధంగా ఇవాళ ఈ ఇంత పెద్ద కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని వెండగడతాం. ఇది ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలోనే ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమాజం గమనిస్తూ ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయలని ఇవాళ దోపిడీ చేసి పేద ప్రజల్ని ఇవాళ ఇంకా పేదలుగా మార్చుకుంటూ మరి ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయేటటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వాలు కాదు, మా కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలని వెండగట్టి రాబోయే రోజుల్లో ఇవాళ ఒక తమిళనాడులో చూస్తూ ఉన్నాం, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్టీలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీదరించుకునేటటువంటి సందర్భానికి వచ్చిన సందర్భంలో ఇవాళ ఒక దళిత బిడ్డని
మరి ఏ ఒక్క స్ట్రాటజిస్ట్ కావచ్చు, ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కావచ్చు, ఏ ఒక్క మీడియా కావచ్చు సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం, ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతి మీద ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ఇవాళ ఆ రకమైనటువంటి తీర్పునిచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా జరగబోయేది అదే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా దొందు అనే విధంగా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఇవాళ ఆయన అధికారంలో రాకముందు అన్నాడు, నేను వచ్చిన 6 నెలలు తిరగకముందే ఈ అవినీతి పరుల్ని చెంచలగూడ జైలు, తిహార్ జైలుకు పంపిస్తా అని ప్రగల్భాలు పలికి ఇవాళ వాళ్ళు దోసుకున్న దాంట్లో వాటాలు తీసుకొని వీళ్ళు దోసుకునే దాంట్లో వాటాలు పంచుకొని ఈ ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మరి అతని మీద వచ్చినటువంటి ఆరోపణలకు మరి ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ దోచుకున్న సంపాదనని ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎక్కడ మరి నిలదీస్తాయని ఇవాళ ప్రజల చెంత లేకుండా ప్రజలు ఇవాళ అనేక రకాల కష్ట నష్టాలకు ఎదుర్కొంటా ఉంటే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క ప్రజల్లో కూడా మరి ఆ యొక్క సందర్భంలో కావాల్సినటువంటి ఇవాళ మార్కెట్లో చూస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజల చేత ఎన్నిక కాబట్టేటువంటి జగదీష్ రెడ్డి ఆయన దోసుకున్నటువంటి సంపాదన దాచుకునే పల్లెనే ఉండు తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన లేడు. మరి వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలో ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే లోకల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మరి పెట్టకుంటే పెట్టేంత వరకు కూడా రాజ్యాధికార పార్టీ మరి వాళ్ళనే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలియజేస్తా ఉన్నాం. వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది కబ్జా చేశారని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆకారపు రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో 258 గజాల స్థలం ఉండగా రోడ్డు వెడల్పులో భాగంగా కొంత స్థలం పోగా మిగిలిన స్థలంతో ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వగా నిర్మాణం చేపడుతుండగా మళ్లీ అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు. తమను అడ్డుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మహబాద్ 33వ వార్డు కంకర్బోర్డు ఏరియాలోని రాధాకృష్ణ విగ్రహం దగ్గర ఉన్న 6311/1 ఇంటి నెంబర్ స్థలం ఇది. మొత్తం 168 గజాల జాగా. దీంట్లో 68 గజాలు రోడ్డు కింద పోవడం జరిగింది. ఆ రోడ్డు కింద పోయినందుకు కానీ మాకు నోటీస్ ఇవ్వకుండానే గవర్నమెంట్ తీసుకున్నారు. అదేవిధంగా 68 గజాలు జాగా పోయినందుకు మాకు టీడీఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. కనీసం మరి 60 గజాలు జాగా పోయిన తర్వాత మిగతా 70 గజాలలో ఇల్లు కట్టుకుంటున్నప్పటికీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఉచిత పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు మీరు ఆక్రమించారు అని చెప్పేసి ఒక ఫేక్ వార్తకు లొంగి మమ్మల్ని పని ఆపుకోవడం, మా కన్స్ట్రక్షన్ ఆపడం అయితే ఇది పద్ధతి కాదు, ఇది అన్యాయం. రేపు పొద్దున న్యాయపరంగా ఎదుర్కోవాలన్నా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. కానీ ఇది తప్పుడు వార్త, తప్పుడు విషయం. గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవడో చెప్పిన దానికి, మధ్యవర్తి చెప్పిన దానికి వాడు ఆక్రమించుకొని మమ్మల్ని బదనాం చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ముందు మాకు నోటీస్ ఇచ్చిండ్రు ఆపమని, మరి వాడు ఆక్రమించుకున్నందుకు వాడికి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు? వాడు ఆక్రమించుకున్నందుకు వాడిని ఎందుకు తీసేయట్లేరు? ఆల్రెడీ మార్కింగ్ చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెందుకు ఇచ్చినారు అంటే వాని దగ్గర నుంచి ఏమైనా ముడుతున్నాయా? మాకు పర్మిషన్ ఇచ్చిన కాడికి మేము కట్టుకుంటాం, అంతే మాకు కావాల్సిన న్యాయం. మాకు వేరే వారి జాగా అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది కబ్జా, ఆకారపు రమేష్ బాబు ఆవేదన. కోదాడ పట్టణంలో ఉన్న బార్ రెస్టారెంట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా సమావేశం నిర్వహించిన మిర్యాల నాగేశ్వరరావు. కేంద్ర మంత్రి పర్యటన వేళ హైటెన్షన్, బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.